బోత్ ద టీమ్స్ వెల్ ప్లేడ్. కానీ 2 rounds లోనే మీరే గెలిచారు. 7th టీమ్, కంగ్రాచులేషన్. సో లాస్ట్ రౌండ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఈ ఎపిసోడ్ విన్నర్స్. 3rd రౌండ్ టాపిక్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ మీకు ఇస్తున్నా. ఓడిపోయామని జాలి చూపిస్తున్నారు. కాదు, ఈ రౌండ్ అన్నా మీరు గెలవాలి అని చెప్పనని ఆల్ ది బెస్ట్ చెప్తూ అక్కడ ఎల్ఈడి మీద కొన్ని టాపిక్స్ డిస్ప్లే అవుతాయి. దాంట్లోని మీకు నచ్చిన టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. కెన్ వి హావ్ ద టాపిక్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఫెస్టివల్, సినిమా, స్పోర్ట్స్, సిల్లీ క్వశ్చన్స్ అండ్ మైథాలజీ. ఈ సిల్లీ ఫెలోస్ కి సిల్లీ క్వశ్చన్స్ చాలు. ఈ రౌండ్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిల్లీ క్వశ్చన్స్ లో నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఏ టీం అయితే బజర్ ప్రెస్ చేసిందో ఆ టీం కి ఛాన్స్ వస్తుంది ఆన్సర్ చేయడానికి. మీరు కనుక రైట్ ఆన్సర్ చెప్పారు అంటే మీ టీం కి ఒక పాయింట్ ఉంటుంది, ప్లస్ ఆపోజిట్ టీం నుంచి ఎవరైనా ఎలిమినేట్ చేయండి. ఒకవేళ బజర్ నొక్కి మీ టీం రాంగ్ ఆన్సర్ చెప్తే మీ టీం నుంచే ఎలిమినేషన్ జరిగింది. హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. గుర్రానికి ముందు ఏనుక్కి వెనక ఉండేది ఏది? గుర్రానికి ముందు ఏనుగు వెనక ఉండేది కామన్ గా గు అనే అక్షరం. గు అనే అక్షరం ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఇట్లా బాళ్ళతో కొట్టుమన్నారు. ఎందుకంత దాడి చేస్తారు. సో ఇట్స్ టైమ్ ఫర్ ఎలిమినేషన్. ఆ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయాలి. హలో సమీరా, రీజన్ చెప్పు, ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నావు? మీ అందరి మీద హైట్ ఆమె ఒక్కరితే ఉంది. తన బసన్ నొక్కలేదు కదా ఇంతగా. ఇప్పుడు నొక్కేస్తుందేమో. ఐఎమ్ సో సారీ సమీరా గారు. నెక్స్ట్ క్వశ్చన్. బ్రేక్ఫాస్ట్ లో తినలేనివి ఏవి? బ్రేక్ఫాస్ట్ లో తినలేని బ్రేకులు. బ్రేక్ఫాస్ట్ లో తినలేనివి లంచ్, డిన్నర్. నేను 2 పూటలు ఒకేసారి తింటాను. ఆపుని సోది. ఓకే, ఇట్స్ టైమ్ ఫర్ ఎలిమినేషన్. పవిత్రాన్ని చేద్దాం అనుకుంటున్నాం. బికాస్ లంచ్ డిన్నర్ ఒకే టైం చేద్దాం వస్తుంది కాబట్టి. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. సో హియర్ కమ్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ లోని ఈ తర్వాత వచ్చే ఆల్ఫాబెట్ ఏది? NENGLISH లో ఇంగ్లీష్ లో ఈ తర్వాత వచ్చేది N ఆల్ఫాబెట్. నేను అలా అడగలేదండి, బావా సిల్లీ క్వశ్చన్స్ బావా. సిల్లీగానే అడిగా. అందుకే ఈ తర్వాత ఏమొస్తాను? ABCD EF వస్తుంది. ఇంగ్లీష్ ENGLISH ఇంగ్లీష్ వర్డ్ లో అని చెప్పలా, వర్డ్ అని చెప్పకలే. సిల్లీ English. క్వశ్చన్స్ అన్నప్పుడు 2 రౌండ్లు ఘోరం ఓడిపోయాం. ఇజ్జత్ పోయింది. ఇది గెలుస్తాం. మళ్ళా అట్లా అనకు. మా మంజు గారు చాలా బ్రెయిన్ పెట్టిరు ప్లీజ్. మా శివ చాలా కష్టపడ్డారు ప్లీజ్. మేము ఏం చేయలేక రిక్వెస్ట్ చేస్తున్నాం. సరే, ఇంగ్లీష్ లో ఈ తర్వాత వచ్చే ఆల్ఫాబెట్ ఎన్ అన్నారు. దట్స్ రైట్ ఆన్సర్. ఫస్ట్ 2 rounds చిత్తుగా ఓడిపోయినా జనరలీ the final winners of the episode are Ashu and team. Congratulations.